హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ చెన్నైలో ఇవాళ స్టార్ట్ అవబోతుంది 7 o'clockకి. అండ్ ఫస్ట్ T20 ఇంగ్లాండ్ ఓడిపోయాక వాళ్ళైతే పక్కాగా స్పిన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఒక విషయం మీద మాత్రం చాలా గట్టిగా దీర్ఘంగా చర్చలు అయితే జరపడం మనం న్యూసెస్ కూడా వస్తున్నాయి, చూస్తున్నాం. సో వాళ్ళైతే దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళ హెడ్ కోచ్ అయిన బ్రెండన్ మెక్కలం చాలా మంచి ప్లేయర్ ఎగెనిస్ట్ స్పిన్. అండ్ తనకి యాక్చువల్గా ఇండియన్ పిక్చర్స్ కోసం కూడా కొంచెం బాగానే క్లారిటీ ఉంది. అండ్ ఇప్పుడైతే మాత్రం యాక్చువల్గా వాళ్ళు బస్ బాల్ అప్రోచ్ ఏదైతే టెస్ట్లో ప్రవేశపెట్టారో, సో T20లో కూడా ఆ రేంజ్ ఆఫ్ అప్రోచ్ మళ్ళీ చూపించాలని చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ అలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు. సో పక్కాగా వాళ్ళు స్పిన్కి ఎగెనిస్ట్గా కానీ పేస్ బౌలింగ్కి ఎగెనిస్ట్గా కానీ అసలు ఈ హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీస్ మళ్ళీ ఎలా చూపించాలి, ఎందుకంటే వాళ్ళ ఉన్న బ్యాటర్స్ అందరూ ఐపీఎల్ ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేసిన వాళ్ళు. సో ఇది ఇంటర్నేషనల్ ఫార్మాట్లో T20 ఫార్మాట్లో ఎలా షో చేయాలనేది మళ్ళీ ఒకసారి వాళ్ళు రీథింక్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనం దీనికోసం న్యూస్ కూడా వస్తుంది, మనం చూసాం. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇంగ్లాండ్ పక్కాగా స్పిన్కి అగెనిస్ట్గా ఎలా ఎదుర్కోవాలని చూస్తుంది. అండ్ చెన్నైలో మ్యాచ్ కాబట్టి డ్యూ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో చెన్నైలో చేజింగ్స్ కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ టైం మార్కస్ స్టోయినస్ చెన్నైకి అగెనిస్ట్గా సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపించడం చూసాం లక్నోలో. సో చేజింగ్ టైం ఈ మధ్యలో విన్ అవ్వడం అయితే చూస్తున్నాం, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ ఐపీఎల్లో కూడా చెన్నైలో. సో చెన్నై కొంచెం మళ్ళీ పిచ్ అలానే తయారు చేస్తారా, పేస్ బౌలింగ్కి కొంచెం అనుకూలించేలా ఏమైనా తయారు చేస్తారా అన్నది అయితే మాత్రం తెలియదు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళైతే మాత్రం పక్కాగా స్పిన్కి అగెనిస్ట్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ చేస్తున్నారు కూడా. సో ఇది పేస్కు కూడా అనుకూలిస్తుంది కాబట్టి మహమ్మద్ షమి మేబీ ఇందులో డెబ్యూ చేయొచ్చు. కోల్కతా మ్యాక్సిమం స్పిన్నర్స్కి అనుకూలించింది, సో అందులో కొంచెం రెస్ట్ దొరుకుతుందని ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం చెన్నై ఈ మధ్యన పేస్కి అనుకూలిస్తుంది కాబట్టి మహమ్మద్ షమి కమ్బ్యాక్ మళ్ళీ ఇవ్వచ్చు ఈ మ్యాచ్తో. సో ఈ మ్యాచ్తో టీంలో రావచ్చు. సో ఓవరాల్గా అయితే ఇండియా సైడ్ అయితే మేబీ షమి ఒక్కలే ఇంక్లూజన్ అవ్వచ్చు, మిగతా ఎవరి ప్లేస్లో ఇంక్లూజన్ అవుతారు అనేది తెలియదు. ప్రాబబ్లీ నితీష్ రెడ్డి ప్లేస్లో అవ్వచ్చు నేను అనుకున్న ప్రకారం. ఎందుకు అంటే నితీష్ రెడ్డి వరకు బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ లేదు అని అనిపిస్తుంది నాకైతే. సో నితీష్ రెడ్డి ప్లేస్లో మేబీ టీంలోకి రావచ్చు, లేదా ఇంకెవరినైనా తీసి షమీని పెట్టొచ్చేమో. నితీష్ రెడ్డి మాకు రెగ్యులర్గా T20 అండ్ టెస్ట్ కావాలి అని ఫిక్స్ అయితే మాత్రం నితీష్ రెడ్డి ఉంటాడు. షమి ఇంకెవరినైనా రీప్లేస్ చేయొచ్చు, ప్రాబబ్లీ అక్షర్ పటేల్ని లేదా ఇంకెవరో ఒక స్పిన్నర్ని అయితే రీప్లేస్ చేయాలి. సో హర్షదీప్ సింగ్ అయితే రీప్లేస్ చేయడం అవ్వదు, హార్దిక్ పాండ్యాని కూడా రీప్లేస్ చేయడం అవ్వదు. సో ఓవరాల్గా అయితే మాత్రం మన టీం సేమే ఉంటుంది. బట్ మన టీం కూడా ఒకవేళ ఇంగ్లాండ్ వాళ్ళు ఏమైనా స్పిన్ అస్త్రంతో దిగితే మన టీం కూడా స్పిన్ ఎలా ఎదుర్కొంటుంది అని తెలియదు. బట్ స్పిన్కి అగెనిస్ట్గా మాత్రం మంచి బ్యాటర్స్ అంటే మాత్రం మన టీంలో నితీష్ రెడ్డి ఉన్నాడు, ఎక్సలెంట్ బ్యాటర్ స్పిన్కి అగెనిస్ట్గా. అండ్ అఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎలాగా బాగా ఆడతారు, తిలక్ వర్మ బాగానే ఆడతాడు, అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళు అంత వేరంగా స్పిన్ ఎదుర్కొనే ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు. సంజు బెటర్ ప్లేయర్, స్పిన్కి అగెనిస్ట్గా బాగానే ఆడతాడు. బట్ అంతవరకు స్పిన్ వస్తుందా, స్పిన్ మాయాజాలంతోనే కొట్టాలనుకుంటారు, లేదా చెన్నై పిచ్ పేస్కి అనుకూలిస్తుంది కాబట్టి పేస్తో కొడదాము, మన దగ్గర మార్క్వుడ్ ఉన్నాడు అండ్ జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, సో పేస్తో కొడదామని ఏమైనా ట్రై చేస్తారా, బ్యాటింగ్ గట్టిగా స్కోర్ చేసి. నాకు తెలిసినంత వరకు ఇంగ్లాండ్ వాళ్ళు ఈసారి ఫస్ట్ బ్యాటింగ్కి దిగితే మాత్రం ఒక 200+ కొట్టాలన్న మైండ్ సెట్లో అయితే ఉంటారు. సో ఇండియా దానికి తగ్గట్టు స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియా చేజింగ్లో ఒక 220, 230 ఆ రేంజ్ ఆఫ్ స్కోర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆ టైప్ ఆఫ్ బ్యాటింగ్ ఉందా లేదా అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం మనం చేసిన మ్యాచెస్లో మనం 180, 190s బాగానే చేసేస్తున్నాం, 200s కూడా ఓకే. బట్ మనం స్కోర్ చేసిన హై స్కోరింగ్స్ కానీ ఈ హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీస్ అన్ని కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చాయి. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇలాంటి ఒక బిగ్ స్కోర్ ఉన్నప్పుడు మనకేమైనా మన హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీస్ అభిషేక్ శర్మ కానీ లేదంటే తిలక్ వర్మ కానీ ఇలాంటి వాళ్ళు ఎలా హిట్టింగ్ చేస్తారనే దానికి కూడా మనకి టెస్టింగ్ అవుతుంది. అండ్ బౌలింగ్ యూనిట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అందులో ఎటువంటి సందేహాలు లేవు. హర్షదీప్ సింగ్ కానీ అక్షర్ పటేల్ కానీ హార్దిక్ పాండ్యా కొంచెం అప్పుడప్పుడు తప్పదు, ఒక బౌలర్కి ఒక ఓవర్ పక్కాగా గట్టిగానే పడవచ్చు. సో మిగతా షమి వస్తే షమి కూడా బాగానే వేస్తాడు అని అనుకుంటున్నాను. అండ్ వరుణ్ చక్రవర్తి అయితే ఎక్సలెంట్, అక్షర్ పటేల్ ఎక్సలెంట్. సో వీళ్ళందరూ మాత్రం బాగానే వేస్తున్నారు. సో స్పిన్నర్స్ బాగానే వేస్తున్నారు, పేస్ బౌలింగ్ ఉన్న ఇద్దరు కూడా బాగానే వేసారు, అంటే హర్షదీప్ సింగ్ బాగానే వేసాడు, హార్దిక్ పాండ్యా కొంచెం పరుగులకి వెళ్ళినా షమి వస్తే షమి మేబీ మెయిన్ పేస్ అటాక్ ని లీడ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మ్యాచ్ మీద
మళ్ళీ ఇండియన్ బ్యాటింగ్ వర్సెస్ ఇంగ్లాండ్ బౌలింగ్ అండ్ ఇండియన్ స్పిన్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎలా ఎదుర్కొంటారనే దాని మీదే ఉంది. సో ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఇండియన్ బౌలర్స్ ని ఏమైనా ఇండియా అటాక్ చేస్తారా, లేదా ఇంగ్లాండ్ బౌలర్సే ఇండియన్ బ్యాటర్స్ అటాకింగ్ ఫామ్ ని ఆపుతారనేది ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే మాత్రం మంచి మ్యాచ్. సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఎలా అయినా గెలిచి కొంచెం సిరీస్ ని లెవెల్ చేసుకొని ముందుకెళ్లాలని చూస్తుంది. ఇండియా 2-0తో లీడ్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటది. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ సేమ్ టీమ్. మేబీ మహమ్మద్ షమి టీంలోకి రావచ్చు. ఇంగ్లాండ్ లో అయితే మాత్రం వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వాళ్ళు కొంచెం రీథింక్ చేయొచ్చు, పిచ్ అన్ని చూసుకొని ఎవరిని పెడదాం ఏంటనేది. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మ్యాచ్ అయ్యాక మళ్ళీ రివ్యూ మాట్లాడుకుందాం. సో మీకేమనిపిస్తుందో ఈ మ్యాచ్ ప్రివ్యూ మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.